ప్రకాశం జిల్లాలో ఎంపీపీ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. సభ్యుల బలం లేకపోయినా కుట్రలు కుతంత్రాలతో ఎలాగైనా గెలవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి అరెస్టులు చేయించారు టీడీపీ నేతలు. ప్రకాశం జిల్లాలో ఇవాళ 4 మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ కి సరిపడినంత బలం కూటమి నేతలకు లేకపోయినా పోటీకి దిగి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అంతేకాదు వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్టులు చేయించి మరికొందరిని ప్రలోభాలతో లొంగదీసుకుని అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కూటమి నేతలు. మార్కాపురంలో ఎంపీపీ చనిపోవడంతో 14 మంది ఎంపీటీసీల సభ్యులతో ఎన్నిక జరగనుంది. మార్కాపురంలో కూటమి నేతల పాచికలు పనిచేయకపోవడంతో ఎంపీపీ పదవి వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఉండనుంది. త్రిపురాంతకం మండలంలో ఎంపీపీ స్థానానికి పోటీ చేయడానికి తగిన బలం లేకపోయినా కూటమి నేతలు పోటీకి దిగి కుట్రలకు తెరలేపారు. మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలుండగా 8 మందిని ప్రలోభాలతో లొంగ తీసుకుని పచ్చకండువా కప్పేశారు. 10 మంది సభ్యుల బలం ఉన్న వైఎస్ఆర్సీపీకి ఎంపీపీ స్థానం ఖాయం కావడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి రాత్రికి రాత్రే అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆంజనేయరెడ్డి బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. ఇవాళ బెయిల్ రావచ్చుననే భావిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆంజనేయరెడ్డికి బెయిల్ రాని పక్షంలో ఎన్నిక వాయిదా వేస్తారో లేక అధికారులు కూటమి నేతలకు తలొగ్గి ఎన్నికలు జరిపిస్తారో చూడాలి. ఇక ఎర్రగొండపాలెం ఎంపీపీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పసుపు పార్టీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా సంఖ్యాబలం తమకే ఉందంటున్నారు.